చూసినప్పుడు నా చుట్టూ దేవదూతలు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నా నా ఆత్మ మళ్ళీ బయటకు వచ్చినట్టు అనిపించింది. సత్యం గురించి చెప్పు. నీ ధ్యానం చేయడం వల్ల గొప్ప విషయం ఇది. కానీ నాకు 5 నిమిషాలు చెప్పిందో జీవుడే దేవుడు ఇవన్నీ మీకు తెలుసు కదా. ముందే ఆత్మే అందరిలో ఉందనుకున్నది ఇవన్నీ విషయాలు. ఇంత చిన్న వయసులోనే ఆయన తల్లిదండ్రులు వేదం తెలుసుకున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రుల పిల్లలు కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ధ్యానం అంటే ఏందో ఈజీగా అర్థమైపోతుంది. దేవుళ్ళు అంటే ఏందో ఈజీ అయిపోతుంది. కళ్ళు మొయ్యి ముందు కళ్ళు తెరిచి కూడా ఇక్కడ అందరినీ చూస్తుంది. దేవదూతలు అందరినీ చూడగలుగుతుంది. ఆ చక్రాన్ని చూడగలుగుతుంది. ఇప్పుడు ఎవరు చూసాం షిరిడి సాయిబాబాని చూసింది, పత్రిసారి కాళ్ళని చూసావా. అలా అట్లా పిల్లలకి ఏంటంటే బాగా తొందరగా కనెక్ట్ అవుతుంది. సో పెద్దవాళ్ళకి ఇవన్నీ మనం విన్నప్పుడు జరుగుతాయా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా ఉన్నాయి. మన కంటికి కనిపించే ప్రపంచం ఎంతో ఉంది. కంటికి కనిపించేది కొంతే. ఆ కంటికి కనిపించే ప్రపంచం గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రం. మీరు అందుకే భౌతిక చదువు చదవకపోయినా ఆత్మ చదువు చదువుతున్నారు. అందుకే చదువులు చదవనేలా సన్నాసి కానేలా చావు పుట్టుకలు లేని చదువు నేల చదవడం విశ్వదాభిరామ వినర్వేమ. ఇది అసలైన చదువు, ఆత్మ చదువు. ఈ చదువు చదివితే ఏ చదువు చదివినా కంటే కూడా మీరు పెద్ద ప్రధానమంత్రి కంటే కూడా మీరు గొప్ప వాళ్ళే. మీకు తెలుసా ఆ విషయం? ఆత్మ చదువు చదివిన వాడే అసలైన చదువు చదివిన వాడు. ఎంత పెద్ద డిగ్రీలు ఎంత పెద్ద పీజీలు చేసుకున్నా వాడి చదువు ఎంత భౌతిక విద్య పదార్థం ఈ యొక్క జన్మకే పనికి వస్తుంది. కానీ ఆత్మ చదువు గట్టి చెప్పాలి. ఆత్మ చదువు జన్మలకి పనికి వస్తుంది. ఎన్నో జన్మలకు పనికి వస్తుంది. అది అంటే ఈ జన్మకు పనికి వస్తుంది, మరణం తర్వాత మనం ఆత్మలోకాల్లో పనికి వస్తుంది, మరు జన్మకు కూడా పనికి వచ్చే చదువు ఈ ఆత్మ చదువు. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకోవడమే మొట్టమొదటి